అప్పట్లో ఒక తెలుగు సినిమాలో బుల్లెట్ బండి పాట బాగా హైలైట్ అయింది కదా. మంగిది బాన్నట్టుంది ఆ పాట. యూత్లో బాగా క్రేజ్ వచ్చింది. ఆ పాట తర్వాత రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ మీద కూడా బాగా క్రేజ్ వచ్చింది. ఇప్పుడు ఆ రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ వాళ్ళు తిరుపతి జిల్లా సత్యవేడు మండలంలో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టబోతున్నారట. 2500 కోట్లతోటి అత్యాధునిక తయారీ యూనిట్, రీసెర్చ్ సెంటరు, టెస్టింగ్ ట్రాకు, అలాగే ఒక ఎకో సిస్టమ్ పెట్టబోతున్నారు అనేటువంటిది. ఆ ప్రాజెక్ట్కి ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసి భూ కేటాయింపులు కూడా చేసింది అనేటువంటిది ఈరోజు పేపర్లో కూడా వార్త వచ్చింది. నిజానికి రాయలసీమని ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మార్చడం, ఆ వైపుగా ప్రయత్నాలు జరగటం అనేది చాలా మంచిది. గతంలో కియా పరిశ్రమ అనంతపురం జిల్లాకు తీసుకురావటం వల్ల ఆ జిల్లాకి ఎంత బ్రాండింగ్ వచ్చింది, ఎంతమందికి ఉపాధి వచ్చింది చూడండి. ఇప్పుడు ఈ రాయల్ ఎన్ఫీల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వల్ల కూడా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా 15,000 మందికి ఉపాధి వస్తుంది అనేటువంటిది ఒక అంచనా. ఇలా వేలాది కోట్లతో పెట్టుబడులు తీసుకొచ్చి వేలాది మందికి కనుక ఉపాధి కల్పిస్తే రాయలసీమ రాత మారిపోద్ది. కాకపోతే ఒక చిన్నపాటి దురదృష్టం ఏంటంటే, గతంలో కియా కంపెనీ వచ్చిన తర్వాత దాని అనుబంధ పరిశ్రమలు కూడా వచ్చే క్రమంలో అధికార మార్పిడి జరిగింది. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కియా అనుబంధ పరిశ్రమలని రానిలేదు. పెట్టుబడులకి అడ్డంకి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించిన తీరు వల్ల అవి రాలేదు. కానీ నిజానికి రాయలసీమని మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మార్చాలి అనేటువంటి తాపత్రయం చాలా మంచిది. రాయలసీమ అంటే కరువు సీమ, రాయలసీమ అంటే వలసల సీమ అనే దాన్ని మార్చాలి. ఇంకెన్నాళ్ళలా ఆ వైపుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎంతవరకు సక్సెస్ అవుతాయి అనేటువంటిది చూడాలి. కానీ ఏదైనా రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ వాళ్ళు పెడుతున్నటువంటి పెట్టుబడి అయితే ఒక మంచి పరిణామంగా మనం చూడాలి. దీని మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. Please do like, share and subscribe this channel.